వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలీస్ వారి హెచ్చరిక మీరు ఇప్పించారా లేకపోతే మీకు ఇచ్చారా? హెచ్చరిక నా త్రూ డైరెక్టర్ ఇప్పించారు. డైరెక్టర్ నాన్నగారేగా. వస్తున్న అప్లాస్ కానీ ఎలా అనిపిస్తుంది మీ యాక్టింగ్కి కానీ మూవీకి కానీ? కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే ఆ దండుపాల్యం గ్యాంగ్ టైప్లో దాన్ని మీరు ఫ్రిక్షనలైజ్ చేశారా లేకపోతే రియల్గా ఉండేటే ఇన్స్టెంట్స్ తీసుకొని చేశారా? అట్లా రియల్గా మనకి రాయలసీమ సైడు, కర్నూలు సైడు కానీ ఇంత రానెస్గా పోవడానికి రీజన్ ఏంటంటారు? ఆ స్టోరీ అది ఉందో పలానా వాళ్ళ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, రీసెంట్గా పోలీసు వారి హెచ్చరిక అని మూవీ కూడా రిలీజ్ అయింది. అందులో డైలాగ్స్ ఏం లేకోకుండా కేవలం తన యాక్టింగ్తోనే సినిమా మొత్తం హీరోగా నడిపించడం అంటే అది పెద్ద కత్తి మీద సామే కదా. ఎస్, మరి అలాంటి యాక్టింగ్ చేసి మనందరినీ కూడా మెస్మరైజ్ చేసిన యాక్టర్ సన్నీ అఖిల్ అనమాట. మరి అయితే మనోడిని అఖిల్ అని పిలవాలా సన్నీ అని పిలవాలా అర్థం కావట్లేదు. ఏ పేరుతో పిలిస్తే మనోడు పలుకుతాడో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు బ్రో? ఆల్ గుడ్ అండి, చాలా బాగుంది. ఇంతకు పోలీస్ వారి హెచ్చరిక మీరు ఇప్పించారా లేకపోతే మీకు ఇచ్చారా? హెచ్చరిక నా త్రూ డైరెక్టర్ ఇప్పించారు. డైరెక్టర్ ఇప్పించారా? డైరెక్టర్ నాన్నగారేగా. అవునండి. ఓకే. అండ్ ఏంటి బ్రో సన్నీ అఖిల్ ఏమని పిలిస్తే బాగుంటుంది చెప్పండి? ఇష్టం, ఎలా పిలిచినా పలుకుతాను. సన్నీ సౌండింగ్ బాగుంది కదా. సన్నీ ఈజ్ గుడ్. అలా కనెక్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అఖిల్ అంటే ఏదో కొంచెం స్టెప్ బ్యాక్ ఉన్నట్టు ఆఫీషియల్గా ఉంటుంది. సన్నీ అంటే మనోడే ఫీలింగ్. సన్నీ బ్రో, ఇంతకు పోలీస్ వారి హెచ్చరిక రిలీజ్ అయింది అండ్ వస్తున్న అప్లాస్ కానీ ఎలా అనిపిస్తుంది మీ యాక్టింగ్కి కానీ మూవీకి కానీ? అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. బేసికలీ చాలా హ్యాపీగా ఉంది, ప్లస్ లక్కీగా ఉంది. ఎందుకంటే కొన్ని మన బీసీ సెంటర్స్లో అటు సైడ్ రిలీజ్ అయిన దగ్గర టాక్ కూడా చాలా బాగా వచ్చింది. రివ్యూస్ జనరల్లీ అడగకుండానే వాళ్ళే జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నారు. క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే సినిమాలో. నా క్యారెక్టర్కి వచ్చేసరికి కెరియర్ బిగినింగ్లోనే నాకు ఇలాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ దొరికింది. ఇలాంటి క్యారెక్టర్ చాలా రేర్ దొరుకుతాయి బేసికలీ. జనరల్గా మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ప్రూవ్ చేసుకున్నాక కొంచెం ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ అలాంటివి దొరుకుతాయి. సో లక్కీగా నాకు డైరెక్టర్ మా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం నాకు నా క్యారెక్టర్, నా యాక్టింగ్ స్కోప్ తెలిసేలాగా ఇలాంటి క్యారెక్టర్స్ బిగినింగ్లోనే రావడం. సెట్లో కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. బేసికలీ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టకుండా. అంటే నేను బేసికలీ ఐ కేమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ బ్రో. ఓకే. సో థియేటర్లో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు బేసికలీ. జనరల్గా కమర్షియల్ క్యారెక్టర్స్లా కాకుండా ప్రతి ప్లేలో ఏదో ఒక టిపికల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో అలాగా నాకు దానికి రిహార్సల్ చేసేవాళ్ళం. బేసికలీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అంటే రోడ్ల మీదకి వెళ్ళి చేసేవాళ్ళం. రైల్వే స్టేషన్స్కి వెళ్ళి అలా అబ్జర్వ్ చేయడం. సో అలాంటి క్యారెక్టర్స్ కొంచెం ముందే నాకు కొంచెం టచ్ ఉంది కాబట్టి నాకు అటు సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అలాంటి క్యారెక్టర్స్ చేయడం. సో నాకు లక్కీగా బిగినింగ్లోనే దొరికింది కాబట్టి ఐ గేవ్ మై 100%. కొంచెం నాకు కూడా రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. సో నా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఐ పుష్డ్ మై లిమిట్ బియాండ్. అంటే ఎవరైనా కానీ తండ్రి కొడుకుని చూసుకోవాలనుకుంటే, అరే డైరెక్టర్ అయినా కానీ లేకపోతే ప్రొడ్యూసర్ ఇట్లాంటి కొడుకులైనా కానీ యూజువల్గా మంచి కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న మూవీస్ కానీ ఆ టైప్లో వెళ్తుంటారు. కానీ మీకైతే మిమ్మల్ని ఒక పిక్చర్లా పెట్టేసేసి కంప్లీట్ చినిగిపోయిన బట్టలతో అసలు ఏంటిది? అసలు మీరు అడగలేదా మీ డాడ్ని? అంటే బేసికలీ ఆయన ఎప్పుడు ఏ ఆలోచించినా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఆయన సినిమా కెరియర్ బిగినింగ్ చూసుకుంటే ప్రతి సినిమా ఏదో ఒక టిపికల్ డిఫరెంట్గానే ఉంటుంది. ఆ టైటిల్స్ కానీ అంటే మా ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ కూడా అలానే ఉండేవి. సో నేను ఇంకా మొత్తం ఆయనకు సరెండర్ అయిపోయి, మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఈ సినిమా తర్వాత పేరు గుర్తింపు రావాలి, నెక్స్ట్ సినిమాలు రావాలి అంటే ఇంకా గుడ్డిగా వెళ్ళిపోయాను అనమాట. అంటే ఒక రకంగా నాకు కూడా అదొక ప్లస్సే కదా. లైక్ జనరల్ క్యారెక్టర్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అలాంటి క్యారెక్టర్స్ కానీ ఇవి రావడం రేర్ కాబట్టి సో పిలిచి మరీ నాకు ఎవరు ఇవ్వరు కదా. సో అదొక
అడ్వాంటేజ్. అండ్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి చాలామంది స్టార్ క్యాస్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సుబలేఖ్ సుధాకర్ గారు కానీ, రవి కాలే గారు కానీ, అండ్ మన అజయ్ ఘోష్ గారు కానీ. సో అందరి క్యారెక్టర్స్ యాక్చువల్గా ఎట్లా ఫిట్ చేశారు దానిలోకి? అది డైరెక్టర్స్ బ్రిలియన్స్ అండి. ఆయన స్టోరీ రాసేటప్పుడు ఆయన ఎలా ఆలోచించి ఫిట్ చేశారు. నాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బేసికలీ ఒక యాక్టర్కి జస్ట్ వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోవడం వరకే తన డ్యూటీ. నాకు ఇప్పుడు సినిమా మనది కాబట్టి నేను ప్రతి క్రాఫ్ట్లో ఉన్నాను. బిగినింగ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ఎవ్రీథింగ్. ఇంకా ఇంట్లో పెళ్ళి పెద్ద కొడుకు ఎలా ఉంటాడు అలాగా నేను ఈ సినిమా అనే ఒక పెళ్ళిలో నేను ఎవ్రీథింగ్ అనమాట. ఎక్కడ ఆర్టిస్ట్ని కోఆర్డినేట్ చేయడం. బేసికలీ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు పేరు చెప్పారు కదా, వీళ్ళతో కొంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నా, కొంతమందితో పర్సనల్గా వాళ్ళ డేట్ చూడడము, వాళ్ళని కోఆర్డినేట్ చేయడం. ఈ ప్రాసెస్లో ఏమైందంటే వాళ్ళతో ఇంటరాక్షన్. సో బేసికలీ నాకు నా క్యారెక్టర్ పర్సనల్లీ నా క్యారెక్టర్ వైజ్ వాళ్ళని చూసి నేర్చుకోవడానికి చాలా స్కోప్ దొరికింది. అంటే వాళ్ళని అంత దగ్గరగా చూడడము, వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళతో ఫాలోఅప్ చేయడం, కాల్స్ మాట్లాడడం, వాళ్ళ బిహేవియర్, ఎందుకు వాళ్ళు ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అంటే వాళ్ళ టైం సెన్స్. టైం అంటే టైం డాట్. సుధాకర్ గారు అయితే ఇట్లా పలానా హోటల్లో ఉన్నాను, 6 o'clockకి పికప్ చేసుకోండి, కరెక్ట్ 6 o'clock అని అట్లా దిగి వస్తాడు లిఫ్ట్లోంచి. నేను షాక్ అయిపోయాడిని. నేను పికప్ చేసుకోవడానికి ఇలా నేను వెళ్ళేవాడిని, నేను వెళ్తుండే అనమాట. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, సో ఇట్లా ఎవ్రీథింగ్ పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడడం. రవి కాలే గారు ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పేవాళ్ళు. ఇట్లా అనుకుంటాను సార్, కెరియర్ ఇలా అనుకుంటున్నాను అంటే ఏ టెన్షన్ ఏం లేదు, నేను పలానా నుంచి వచ్చాను, స్ట్రగుల్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా ముందుకు వెళ్తారు. ఆయన లాంగ్వేజ్ రాకపోయినా కానీ ఎలా పికప్ అయ్యారు. సో ఇవన్నీ నేర్చుకొని, ఇవన్నీ నాకు యాక్టింగ్ సెకండరీ అనిపించింది. నాకు పర్సనలీ చాలా నేర్చుకున్నా వీళ్ళందరి దగ్గర. ఓకే. అంటే ఎప్పుడో ఓల్డ్ సీరియల్స్లో చూసిన యాక్టర్స్ అయినా జయవాహిని గారిని ఇక్కడికి తీసుకొని రావడానికి ఇట్స్ ఒక నిమిషం షాక్ అనిపించింది. అరే ఏంటి చాలా రోజుల తర్వాత ఆవిడని చూడడం అనేది కూడా చాలా బాగా అనిపించింది. అంటే క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విధానంలో మేము కొంచెం టిపికల్గా థాట్ ప్రాసెస్లో ఏదో డాడ్ ఆయన థాట్ ప్రాసెస్లో జనరల్గా గోయింగ్ వాళ్ళని పెట్టుకోకుండా కొంచెం మనకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ని పెట్టుకోవాలి అన్న ప్రాసెస్లో ఆవిడని సెలెక్ట్ చేసాము. సో ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్గా ఆ సినిమా ఆల్మోస్ట్ ఆవిడ మీదే ఉంటుంది అనమాట. విజయశాంతి గారు అప్పట్లో ఎలా ఉండేవో ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. సో అది చాలా ప్లస్ అయింది మాకు కూడా. అండ్ కమింగ్ టు ద మూవీ విషయానికి వచ్చేటప్పటికి డిఫరెంట్ క్రాఫ్ట్స్ కానీ అండ్ అందరూ కలిసి వర్క్ చేస్తేనే ఒక మూవీ అనేది కూడా వస్తుంది. ఇందులో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే ఆ దండుపాల్యం గ్యాంగ్ టైప్లో దాన్ని మీరు ఫ్రిక్షనలైజ్ చేశారా, లేకపోతే రియల్గా ఉండేటే ఇన్సిడెంట్స్ తీసుకొని చేశారా? అట్లా లేదు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండి అది. ఓకే. అంటే సినిమాలో మేము పెట్టిన ఇన్సిడెంట్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా రియల్గా మనకి రాయలసీమ సైడ్, కర్నూలు సైడ్, అటు సైడ్ అప్పట్లో ఎలా జరిగేవి, మర్డర్స్ ఎలా జరిగేవి, జరిగిన తర్వాత వాళ్ళు దాన్ని కవరప్ ఎలా చేసేవాళ్ళు. సో దాని మీద రీసెర్చ్ చేసి జనరల్గా ఎవరైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ని పెట్టచ్చు, కానీ ఆ రానెస్ కావాలి కదా మనకి. సో అందుకని కొత్త వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పెట్టేసరికి మనకి వాళ్ళ ఒక్కటి ఒక సపరేట్ ఎపిసోడ్లో అనిపిస్తుంది. ఓకే. కైండ్ ఆఫ్ ఆ జానర్ దండుపాలెంలో. కానీ మన ఈ సినిమాలో చూస్తే డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. కమ్యూనిజం ఉంటుంది, అవును, ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది మీకు. అది డాడ్ ప్లే చేశారు క్యారెక్టర్. అది ఆయన బేసికలీ కమ్యూనిస్ట్ కాబట్టి కొంచెం ఆయన ఫ్లేవర్ అది ఒకటి ఉంది. కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి, లవ్ సాంగ్ ఒకటి ఉంది, ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. సో ఎవ్రీ జానర్ అనమాట. బేసికలీ మేము పిచ్ చేసేటప్పుడు పిచ్ డెక్లో ఏ జానర్ కింద రాయాలి అదే కన్ఫ్యూజ్ అయిపోతుండే. సో 3-4 జానర్స్, యాక్షన్, థ్రిల్లర్, పొలిటికల్, అలాగా రకరకాల జానర్స్ పెట్టాం దానికి. ఇలా డిఫరెంట్ జోనర్స్తో ఉండడం అనేది కూడా చాలా తక్కువ మూవీస్ మాత్రమే వస్తుంది. ఇలా అన్ని దానిలను కలిపి బ్లెండ్ చేయడంలో అక్కడ తీసుకున్న రిస్క్ కానీ, సో అక్కడ ఎలా అనిపించింది మీకు యాజ్ యాక్టర్గా? కానీ ఫస్ట్ నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి చెప్పండి. అంటే దాన్ని జడ్జ్ చేసేంత మేబీ నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, మేబీ ఆ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ అనాలి. జనరల్గా ఒక అండర్ కరెంట్లో ఒక మెసేజ్ చెప్పుకుంటూ అలా అని చెప్పి మెసేజ్ సినిమాలు అలా అంటే ఎవరు ఇప్పుడు మనం చూడరు కూడా. సో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ అలా బ్లెండ్ చేసి బ్రూ చేసి ఆ ప్రాసెస్లో ఓవరాల్గా మనకు వచ్చిన అవుట్పుట్ అది. ఓకే. ఆర్గానిక్గా అయింది, ప్లస్ స్పెషల్ ప్లాన్ చేసి ఇలానే రావాలని చేసింది కాదు, ఆ ఫ్లోలో కొంచెం వచ్చింది. సో ఇట్ హ్యాపెండ్ అంతే.
ఎప్పుడో సమరసింహారెడ్డి నరసింహారెడ్డి సినిమాలలో చూసిన తర్వాత ఈ కత్తులతో కానీ వేట కొడవలతో కానీ ఇట్లా చంపుకునేది ఇవన్నీ చూసి చాలా రోజులు అవుతుంది మెయిన్ స్క్రీన్ మీద. సో రీసెంట్గా అయితే అంతా గన్లతోనే అని చెప్పేసి, కానీ ఇంత రానెస్గా పోవడానికి రీజన్ ఏంటంటారు? గన్ చూసింది అయితే కంప్లీట్గా మీ చేతిలోనే, పోలీసు వాళ్ళ చేతిలో అండ్ మీ చేతిలో. అంటే అదే అండి, ఆ స్టోరీ ఏదో ఉందో పలానా వాళ్ళు అప్పట్లో ఎలా చేసేవారు, సో వాళ్ళు ఎక్కువగా ఈ వేట గొడవలు వాడి, అంటే దానికి మేబీ అంటే నేను స్టోరీ తెలుసుకొని చెప్తున్నా, మీకు ఎలా తెలుసు అని అనకండి. ఓకే, అదైతే కొంచెం ఈజీగా కవరప్ చేయొచ్చు మర్డర్స్ చేస్తే. దాన్ని ఎలాగా వీళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఆ బ్లడ్ కవర్ అదే క్లీన్ చేయడం కానీ, ఆ ట్రేసెస్ దొరకకుండా ఎలా చేశారు అనేది కూడా చిన్న చిన్న గ్లిమ్స్లో చూపించాం సార్. యా. సో మేబీ దానికోసం అది చూస్ చేసుకున్నారేమో, మేబీ అది డైరెక్టర్ని అడగాల్సిన క్వశ్చన్. ఎందుకంటే అది మొత్తం కత్తులు మర్డర్ చేసి వచ్చిన తర్వాత ఆ కత్తుల మీద కూడా కడిగేటప్పుడు పసుపు వేస్తారు. పసుపు వేసేసి తర్వాత క్లీన్ చేయడం ఏదో సంథింగ్ ఇట్లా కూడా కవర్ చేస్తుంటారు. ఆ స్మెల్ పట్టకుండా ధనియాల పొడి వేసి క్లీన్ చేయడం, కొబ్బరి నీళ్ళు వేసి ఇట్లా వాటర్లో పారే నీళ్ళలో, అంటే వాళ్ళు దాన్ని ఎలా దాచిపెట్టారు ఇక్కడ భూమిలో గుంతలతో దాచిపెట్టడం, డాగ్స్ కూడా దొరకకుండా. సో ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి రీసెర్చ్ చేసినప్పుడు. సో అప్పుడు గన్స్ పెడితే ఆ ఫ్లేవర్ రాదు కాబట్టి మేబీ అది వాడారు. యా, ఒకవేళ అంటే మీరు డైరెక్టర్ కొడుకు కాబట్టి సో ఆ క్యారెక్టర్ అనేది మీకే ఆఫర్ చేశారు. ఒకవేళ మీరు ఆ లైన్లో లేకుండా ఉంటే క్యారెక్టర్ ఎవరు చేసి ఉండేవాళ్ళు అనుకోవచ్చు? ఇది ఎవరన్నా మేబీ మార్కెట్ ఉన్న హీరో ఎవరైనా చేసేవాళ్ళేమో అదే అనుకుంటున్నాను. అందుకనే లక్కీ బేసికలీ అది చాలా కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్. పర్ఫార్మెన్స్ అంటే బిగినర్ స్టార్టింగ్ వచ్చిన వాడికి ఆ నమ్మకంతో ఆ క్యారెక్టర్ ఇవ్వాలి అంటే చాలా ఉండాలి. నేను చేయగలుగుతానే మంచి యాక్టర్ నేను అంత మాత్రం ఎవరు ఇవ్వరు కదా పిలిచి. సో ఆ జోనర్ అటు సైడ్ చూసుకుంటే కొంచెం నేను లక్కీ అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు బయట వెళ్ళి నాకు ఆ క్యారెక్టర్ రావాలంటే కొన్ని సినిమాలు చేసి ఉండాలి, లేకపోతే నా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఉండాలి, ఆడిషన్స్ తీసుకుంటారు, సో చాలా ప్రాసెస్ ఉంటుంది. సో నాకు చేసేటప్పుడు కూడా ఒక భయం ఉండే, రేపు బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఎలా చూస్తారు జనాలు, డైరెక్టర్ కొడుకు వాడికి క్యారెక్టర్ వచ్చేసింది ఏదో చేసేసాడు అది రావద్దని చెప్పి. ఎందుకంటే మనం బ్యాక్ స్క్రీన్లో చూసి వచ్చాం కాబట్టి వెనకాల ఎలా మాట్లాడతారు జనాలు అనేది తెలుసు కదా. సో నాకు అది క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రతి సెకండ్ నాకు అదొక భయం ఉండేది, కన్వే చేయగలుగుతానా లేదా, దీన్ని క్యారీ చేయగలుగుతానా లేదా అని. లక్కీగా అంటే వచ్చే రివ్యూస్ కూడా మన వాళ్ళు అయితే ఆబ్వియస్లీ కొంచెం మంచి రివ్యూస్ ఇస్తారు. నేను ఎవరు తెలియకుండా కూడా బయట వాళ్ళ నుంచి కూడా కొంచెం మంచి రివ్యూస్ వచ్చాయి. అప్పుడు యాక్సెప్ట్ చేసి ఓకే పర్లేదు వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ఓకే జెన్యూన్గా బాగానే చేశారు అన్నట్టు. ఒక పిచ్చోడుగా అంటే మనం యాక్ట్ చేసేటప్పుడు కావాలంటే మీరు థియేటర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. కాకపోతే ఆహార్యం కంప్లీట్గా చూపించడానికి కొంచెం వర్కౌట్ అనేది కూడా చేసి ఉండాలి డైరెక్టర్తో పాటు మీరు కూడా. అంటే సెల్ఫ్ వర్కౌట్ అనేది ఎంత ఉంటుందో సో అది స్క్రీన్ మీద పండేటప్పుడు కూడా అలా ఉంటుంది. మరి అంటే ఆ క్యారెక్టర్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు? అంటే కొంచెం లక్కీగా నేను థియేటర్ చేశాను కాబట్టి ఒక పలానా క్యారెక్టర్కి గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలి అని ఒక ఐడియా ఉంది. సో ఈ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి నేను బేసికలీ డాడీ దగ్గర కూర్చొని మొత్తం దాని బ్యాక్ స్టోరీ ఎందుకు అలా అయ్యాడు ఇవన్నీ తెలుసుకొని, అంటే బేసికలీ వీడు పిచ్చోడు అంటే ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉంటాడు. సో వాడికి అవి తిరుగుతూ ఉంటాయి. సో నేను కొన్ని రీసెర్చ్ చేశాను, కొన్ని వెళ్ళి తిరిగి చూసి వచ్చాను రైల్వే స్టేషన్స్లో, అలాగా కొన్ని బయట సిగ్నల్స్ దగ్గర అలా చూశాను. అంటే టిపికల్గా కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, అది మరీ ఆర్గానిక్గా కనిపించాలి, అది కావాలని పెట్టినట్టు కూడా ఉండొద్దు. సో దానికోసం చాలా వర్క్ చేశాను. బేసికలీ నేను కాస్ట్యూమ్ తీసుకొని షూట్ స్టార్ట్ అయ్యి ఒక 2 months ముందే దాన్ని తీసుకున్నాను నేను. సో దాన్ని వెంటనే వేస్తే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, సో అలా ఉండొద్దు, అది ఆల్రెడీ ఎప్పటి నుంచో వాడినట్టు ఉండాలి. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ మా థియేటర్ వాళ్ళు ఉన్నారు కదా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సీనియర్స్ని, మా థియేటర్ వేసిన సార్ని, వాళ్ళందరినీ కొంచెం సజెషన్స్ అడిగి ఇలా అనుకుంటున్నాను ఇది వర్కౌట్ అవుతుందా లేదా అలా చేసి కొంచెం వర్క్ చేసాను బాగానే. ఆల్మోస్ట్ 2 weeks to 1 month వరకు దాని మీద వర్క్ చేశాను. అసలు ఈ మూవీకి పోలీస్ వారి హెచ్చరిక అని పెట్టాలి ఎలా అనిపించింది బ్రో? జనరల్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ థింగ్. పోలీసు వాళ్ళు ఎవరన్నా ఒక పెద్ద పర్సన్ ఎవరన్నా చెప్తే ఏదైనా మెసేజ్, ఇప్పుడు ఎవరు నార్మల్ పర్సన్ చెప్పేది ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఎవరన్నా ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కానీ ఒక సొసైటీలో ఒక మంచి పేరున్న పర్సన్ చెప్తే ఆ ఇంపాక్ట్ వేరు ఉంటుంది. రైట్. సో ఈ స్టోరీ అంతా కొంచెం
పోలీసులు విలన్స్ మధ్యలో జరిగేది. ఆ ఆ క్యారెక్టర్ వైజ్ ఆ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అలా అయ్యారు, పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంచెం మేబీ వాళ్ళ త్రూ మెసేజ్ చేపిస్తే బాగుంటుంది అన్న స్టోరీ లైన్ అండర్ లైన్ నుంచి అలా పుట్టింది. ఫస్ట్ యాక్చువల్లీ వేరే ఏదో టైటిల్ అనుకున్నారు, ఓకే. కానీ అది సెట్ అవ్వలేదు. అలా చేసుకొని ఇది బాగుంది, కొంచెం క్యాచీగా కూడా ఉంటుంది, ఎక్కడ చూసిన జనాలకి వినట్టు ఉంటుంది కదా అన్నట్టు. ఓకే. ఇది ఎన్నో మూవీ బ్రో? అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మూవీ చేశాను, Okay. తిరుపతి వెంకయ్య నాయుడు బయోపిక్లో. ఓకే ఓకే. అది మన కూడా నరేష్ గారు యాక్ట్ నరేష్ చేశారు. గారు చేశారు. సో అది కూడా లక్కీగా, ఎందుకంటే బయోపిక్లో లైఫ్ లాంగ్ ఉండే సినిమా అది. ఎప్పుడైనా బయోపిక్స్ అనగానే కొన్ని పెక్యులర్గా కొన్ని సెలెక్ట్ చేసుకునే ఉంటాయి. సో అది ఎప్పుడు చూసినా నేను దాంట్లో ఉంటాను కాబట్టి అదొకటి. తర్వాత ఇంకొక దక్ష అని ఒక మూవీ చేశాను. ఓకే. జనరలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న బడ్జెట్ మూవీ చేశాను. ఇది థర్డ్ మూవీ. ఇంకోటి చంద్రమహేష్ గారు, డైరెక్టర్ చంద్రమహేష్ గారు, ఆయన ఒక ప్రాజెక్ట్ చేశాను, పిఠాపురంలో అలా మొదలైంది అని. సో దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్. ఓకే. 3 లీడ్స్లో వన్ ఆఫ్ ది లీడ్. ఎప్పుడు రావచ్చు ఇది? అది మొన్న రీసెంట్గా డబ్బింగ్ అయింది. ఓకే. సో ఇంకా మేబీ ఆ టీం నుంచి అప్డేట్ వస్తే బాగుంటుంది. మరి మీరు చేసిన ఈ 4 మూవీస్లలో సో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించి, సో డిఫికల్ట్ అనిపించింది అంటే ఇది? అదే మన పోలీస్ వారి ఇదేనా? కంప్లీట్ ఒక డిఫరెంట్ సెటప్ కదా. అసలు ఆ గెటప్ కూడా ఎవరు గుర్తుపట్టారు. జనరల్గా చిన్నప్పుడు మా స్కూల్లో చేశాం కదా, స్కూల్ టీచర్స్కి వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకి ట్రైలర్ పంపించాను. ఓకే బాగుంది అన్నారు. నా క్యారెక్టర్ ఎలా అనిపించింది అని అడిగితే, నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంట్లో? అదే నువ్వు అలా అన్నారు, ఇది నేనే అని చెప్పి స్క్రీన్ షాట్ పంపి, అరే నువ్వు అసలు గుర్తుపట్టలేదు. ఓకే. కొన్ని మంచి ఇన్సిడెంట్స్ అయ్యాయి. నైస్ బ్రో. అండ్ ఇంకా నెక్స్ట్ రాబోయే మూవీస్ కానీ ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని కానీ ఒకటి ఉంటుంది కదా, యాజ్ యాక్టర్గా ఒక కెరియర్ బిల్డ్ చేసుకునే టైంలో ఎలా ఉంది ఏంటి, దాని స్టెప్స్ ఎలా నడుస్తున్నాయి? బేసికలీ నాకు కొన్ని 2-3 జానర్స్ కొంచెం ఇంట్రెస్ట్ అండి. యాక్షన్ ఒకటి, జనరల్గా ఒక కమర్షియల్ సినిమా ఒకటి చేయాలని ఉంది. ఒక లవ్ స్టోరీ, మంచి పాటలు, డాన్స్, ఫైట్లు అలా చేస్తే బేసికలీ ఏమవుతుందంటే జనరల్ ఆడియన్స్కి రీచ్ ఎక్కువ వెళ్తుంది కదా. సో ఫస్ట్ నేను ఏదో తెలియాలి కాబట్టి జనాలకి. సో ఆ జోనర్ ఒకటి. కొంచెం యాక్షన్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. యాక్షన్స్ కొన్ని ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. నాన్న డైరెక్టర్ అయ్యారని చెప్పేసి మీరు యాక్టర్ అయ్యారా, లేకపోతే మీకు యాక్టర్ అవ్వాలని ఉండిందా? లేదు, అంటే అది ఒక ఫ్లోలో జరిగిన ప్రాసెస్, నా లోపల జరిగిన ప్రాసెస్. బేసికలీ నాకు ఆల్మోస్ట్ నేను డిగ్రీ కాలేజ్ టైం వరకు నాకు అసలు సినిమాల సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో డైరెక్టర్ కదా, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళడం, అలా సెలబ్రేటింగ్కి వెళ్ళడం, ఆ పని నేను చూసుకోవడం అలా ఉండేది. కానీ అది ఒకటి ఉంటుంది కాబట్టి లోపల మెల్లగా ఎవరో షార్ట్ ఫిలింకి పిలిచారు, ఒక చిన్న అవార్డ్ ఫిలిం ఏదో అని చెప్పి. చిన్నప్పుడే ఏదో బాగుంది, అందరూ చూస్తుంటే అందరూ నన్నే చూస్తున్నారు, ఒక ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది కదా, అరే బాగుంది అని అలా మెల్లగా చేసుకుంటూ బేసికలీ నాకు యాక్టింగ్ అని కాదు, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, సినిమా అంటే ఇష్టం. నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను, డబ్బింగ్ చేస్తా, డిజైనింగ్, ఈ పోస్టర్ డిజైనింగ్స్ అవి ఇవి చిన్నగా అవి చేస్తాం. ఈ మధ్య 2 మూవీస్, మన సినిమాకి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఓకే. ఇంకో 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. సో అంటే ఏదైనా కానీ నేను సినిమాలో ఉండాలి. లైట్ బాయ్ అయినా పర్లేదు, ప్రొడక్షన్ బాయ్ అయినా పర్లేదు. అంటే అలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అలా ఇంట్రెస్ట్ పెరిగింది అంతే. అది ఎందుకు అలా అయిపోయింది. యాక్టర్ అనే కాదు, కొంచెం అది ఫస్ట్ నుంచి యాక్టింగ్ సైడ్ ఉన్నాను కాబట్టి కొంచెం యాక్టర్గా వచ్చింది. కానీ ఇన్ కేస్ నేను యాక్టర్గా ఇవి రాకపోయినా 24 క్రాఫ్ట్లో ఏది చేసుకోమైనా నేను సినిమాలో ఉంటా అనేది నా మైండ్ సెట్. నైస్ అండి బ్రో. ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి కమిట్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో అలాంటి కమిట్మెంట్తో వచ్చారు కాబట్టి ఏం చేసినా కానీ ఇండస్ట్రీలో ఉందామని డిసైడ్ అయిపోయారు, ఉంటారు కూడా. థ్యాంక్ యూ. అండ్ ద ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద పోలీస్ వార్ హెచ్చరిక అండ్ మీ యాక్టింగ్ గారే ఏం చెప్తారు ప్రేక్షకులకి? అంటే చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. బేసికలీ సినిమాలో ఎంత కష్టం ఉంటుంది, Yeah. సినిమా తీయడం ఎంత కష్టం, రిలీజ్ చేయడం అంతకంటే ఇంకెంత కష్టం అనేది ఇప్పుడు నేను A to Z చూశాను కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి దాని సినిమా మీద నాకు మొన్నటి వరకు ఉన్న ఒక ఇంప్రెషన్ ఉండేది, ఇప్పుడు రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఎవరు ఏ సినిమా గురించి కూడా నేను ఒకప్పుడు మనకు జనరల్గా లూజ్ టాక్ చేస్తాను, ఈ సినిమా తర్వాత నేను సైలెంట్ అనమాట. ఎవరు ఆ సినిమా ఎక్ట్ అయినా ఫ్లాప్ అయినా ఓకే అన్నట్టు, అంటే దాని వెనకాల కష్టం నాకు తెలిసింది కాబట్టి ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎంకరేజ్ చేసి చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తే కొంచెం నాలాంటి
కొంచెం ప్యాషన్ ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, ఇప్పుడు మా దాంట్లో టెక్నీషియన్ కూడా చాలామంది కొత్త వాళ్ళు పనిచేశారు. సో వాళ్ళకు కూడా కొత్త లైఫ్ ఇంకొ కెరియర్ ఉంటుంది. ఎంకరేజ్ చేసి అంటే నాలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి ఆ సినిమాలు ఇలాంటి జానర్స్ సినిమాలు కానీ సినిమాలకు రావడానికి ఒక నమ్మకం ఒకటి కుదురుతుంది కాబట్టి, సో ఆడియన్స్ని అంటే నాకేం అవసరం, నేను ఈ సినిమా నువ్వు చేసుకున్నావు అనొచ్చు, కానీ మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, జస్ట్ ఒక రిక్వెస్ట్ లాగా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి నచ్చితేనే చూస్తారు. నైస్ బ్రో. అండ్ సో ఒక మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనేది కూడా తీసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని బయటకు వచ్చారు. అయితే ఏమాత్రం తేడా వచ్చినా కానీ ట్రోల్ మెటీరియల్లో అయిపోయారు కదా. లిటరలీ భయపడ్డారు ఏమన్నా దాని గురించి? అసలు ఫస్ట్ నాకు అదే ఉండే, మన ఆ ఫేస్ కట్స్ కానీ అది కొంచెం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి దాంట్లో. చిన్న థిన్ లైన్ ఉంటుంది, అది కొంచెం అటు ఇటు అయినా కానీ కామెడీ అయిపోతుంది. అంటే కొంచెం మెంటలీ రిటార్డెడ్ పర్సన్ ప్లస్ వాళ్ళ లోపల ఒక బాధ ఉంటుంది, ఆ రెండు కన్వే చేస్తూ ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం ఇలా అవి రకరకాలు ఉంటాయి అనమాట. అది కొంచెం ఒక్క లైన్ అటు ఇటు అయినా కానీ కామెడీ అయిపోతుంది. ఎలాగా అంటే నాకు సెట్లో మన సెట్ కాబట్టి కొంచెం నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకుండే. డాడీని ఇంటికి వెళ్ళాక ఆయన ఆ బిజీలో ఉంటారు, అక్కడ నన్ను గైడ్ చేసేంత టైం ఉండదు. సో కొంచెం సజెషన్ నేనే కొంచెం ప్రతి సీన్ చిన్న షార్ట్ పెట్టినా కానీ ఒక 5 నిమిషాలు ఆగండి, కొంచెం ఆ మూడ్లోకి వెళ్ళాలి, జోన్లోకి వెళ్ళి అలా వర్కౌట్ చేశాను. లక్కీగా వర్కౌట్ అయింది బాగానే. ఓకే. ఇప్పుడు నేను ఆడిషన్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నా ప్రొఫైల్ చూపించుకోవడానికంటే ఈ సీన్స్ కొన్ని తీసుకెళ్ళి చూపిస్తున్నాను అందరికీ. ఓకే, బాగుంది, పెక్యులర్గా ఉంది, చూడగానే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది జనాలకి. ఓకే, సక్సెస్ అయ్యాను అనిపించింది. నైస్ బ్రో. అండ్ ఇప్పుడు కొట్టిన దానికంటే రాబోయే దాంట్లో ఇంకా పెద్దగా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సండే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.